Welcome to ACE. Let us start discuss English vocabulary day 6. Okay. Let us start with the first question, right? మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. విచ్ వర్డ్ ఈజ్ మోస్ట్ డిసిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ప్రొవైడెడ్ అంటే మనకి అడిగింది మనకి ఏంటి? సో డిసిమిలర్ అడిగాడు. సో డిసిమిలర్ అంటే ఆబ్వియస్గా మనకి ఏమవుతుందంటే యాంటనమ్ అవుతుందండి. ఓకేనా? సిమిలర్ కాందే డిసిమిలర్ కాబట్టి ఏమైంది? యాంటనమ్. సో మనకి సో మోస్ట్ డిసిమిలర్ యాంటనమ్ దేనికి అడిగారు? యాంటనమ్ మనకి సో ఫెలిసిటస్. ఓకే, ఫెలిసిటస్ అనే వర్డ్కి మనకి యాంటనమ్ అడిగారు కాబట్టి ఫస్ట్ మనకి ఫెలిసిటస్ అంటే మనకి ఏంటో తెలియాలి, రైట్? ఈ ఫెలిసిటస్ తెలియడం కోసం ఏం చేస్తారంటే ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తా. ఆ స్టేట్మెంట్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ గెస్ చేయొచ్చు. ఓకే, ఫెలిసిటస్ అంటే రైట్ ఇలా అన్నా అనుకోండి నేను, రైట్ రైట్ ఫెలిసిటస్ ఫ్రేజ్. ఓకే, లేదంటే ఫెలిసిటస్ డిస్క్రిప్షన్ అన్నాం అనుకోండి, లేదంటే ఒక ఇలా ఫెలిసిటస్ ఫ్రేజ్ అంటే మీనింగ్ ఏంటంటే సూటబుల్ ఫ్రేజ్ అని చెప్పి ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఒక సెంటెన్స్ లో కావాలంటే ఇలా అనొచ్చు. ఎలా అనొచ్చు అంటే హీ డిస్క్రైబ్డ్. ఓకే, he described her, okay, with a felicitous phrase. ఇలా అన్నాం అనుకోండి, రైట్? హీ డిస్క్రైబ్డ్ హెర్ విత్ ఏ ఫెలిసిటస్ ఫ్రేజ్. సో మనకి తెలిసింది కదా, ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏమంటామంటే ఫ్రేజ్. ఆమె యొక్క క్యారెక్టర్ ని ఆయన కరెక్ట్ గా డిస్క్రైబ్ చేశాడు, అప్రోప్రియేట్ గా డిస్క్రైబ్ చేశాడు. ఓకేనా? సో దాన్ని ఏమంటామంటే ఫెలిసిటస్ అంటామండి. ఏమంటాం మనం? ఫెలిసిటస్. సో మనకి ఫెలిసిటస్ అనే మీనింగ్ ఏమైందంటే యాప్ట్ అవుతుంది. ఏమవుతుంది? యాప్ట్. లేదంటే దీన్ని ఏమనొచ్చు మనం? సూటబుల్ అని కూడా అనొచ్చు. సూటబుల్, యాప్ట్ లేదంటే సూటబుల్ అని చెప్పొచ్చు. దాన్ని ఏమంటాం మనం? ఫెలిసిటస్ అంటాం. లేదంటే ఇంకేం చెప్పొచ్చు అంటే అప్రోప్రియేట్ అని కూడా చెప్పొచ్చు అండి. అప్రోప్రియేట్, అప్రోప్రియేట్, అప్రోప్రియేట్. ఓకే, సో ఈ ఫెలిసిటస్ అనే వర్డ్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ స్టేట్మెంట్ లో గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? హీ డిస్క్రైబ్డ్ హెర్ విత్ ఏ ఫెలిసిటస్ ఫ్రేజ్. ఆమెని ఆయన కరెక్ట్ గా డిస్క్రైబ్ చేశాడు. అప్రోప్రియేట్ ఆయన ఆమె క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగానే సో డిస్క్రైబ్ చేశాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఫెలిసిటస్ అంటే మీనింగ్ ఏంటి? అప్రోప్రియేట్ కావచ్చు, సో సూటబుల్ కావచ్చు, లేదంటే యాప్ట్ కావచ్చు. ఈ యాప్ నుంచి మనకి ఏ వర్డ్ వచ్చింది? ఎడాప్ట్ అనే వర్డ్ వచ్చిందండి. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఈ యాప్ నుంచి మనకి ఏమొచ్చింది? అడాప్ట్. సో మనకి అడాప్ట్ అంటే ఏమైతే మనకి సూట్ అవ్వాలి కదా. సూట్ అవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి? మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడ సూట్ అవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి? అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి అడాప్ట్ అంటే ఏమవుతుందంటే అడ్జస్ట్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జస్ట్. సో మొత్తానికైతే ఈ వర్డ్స్ మీకు గుర్తుండాలి, రైట్? దీని నుంచి మనకి ఏమర్థం అవుతుంది? ఫెలిసిటస్ అంటే ఏమర్థం అవుతుంది మనకి? యాప్ట్ లేదంటే సూటబుల్ లేదంటే అప్రోప్రియేట్ అని అర్థం అవుతుంది. కాబట్టి దీనికి ఏమి అడిగాడు? మనకి మోస్ట్ డిసిమిలర్ అడిగాడు, రైట్? మోస్ట్ డిసిమిలర్ అంటే మీనింగ్ ఏంటి? యాంటనమ్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్ లో ఏ వర్డ్ మనకి సరిపోతుందో చూద్దాం, రైట్? ఫస్ట్ వర్డ్ మనకి ఏముందంటే సో మార్బిడ్ ఉందండి. ఏముంది మనకి? మార్బిడ్. సో నార్మల్ గా సో మార్బిడ్ అంటే ఏమనుకుంటున్నారు? మార్బిడ్. ఓకే, మార్బిడ్. సో మార్బిడ్ అంటే మనకి అది పాజిటివ్ వర్డ్ అనుకుంటున్నారా, నెగిటివ్ వర్డ్ అనుకుంటున్నారా? అది మనకి నెగిటివ్ టోన్ ఉన్న వర్డ్ అండి. ఓకేనా? సమ్ టైమ్స్ ఏమంటారండి ఇలాగా? మార్బిడ్ అబ్సెషన్ అంటారండి. ఏమంటారు మనకి? మార్బిడ్ అబ్సెషన్. ఓకే, రైట్. మార్బిడ్ అబ్సెషన్ విత్ డెత్ అంటారండి. మార్బిడ్ అబ్సెషన్ విత్ డెత్ అంటే కొంతమందికి ఏంటంటే సో డెత్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. డెత్ అన్నా లేదంటే డెత్ కి సంబంధించిన విషయాలు వినాలన్నా అవి చూడాలన్నా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, రైట్? అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే మార్బిడ్ అబ్సెషన్ అంటామండి. ఏమంటాము? మార్బిడ్ అబ్సెషన్. సో మార్బిడ్ అబ్సెషన్ అంటున్నామంటే అది పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా? నెగిటివ్ వర్డ్ అండి. ఓకేనా? సో ఇది నార్మల్ గా ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అలా ఎవరు యాక్సెప్ట్ చేయలేని సో ఆ బిహేవియర్ ఏమంటామంటే మార్బిడ్ అంటాం. ఏమంటాము? మార్బిడ్. ఓకే, ఇప్పుడు ఈ మార్బిడ్ అనే వర్డ్ కి మనకి కొన్ని సినోనిమ్స్ చూద్దాం. ఓకేనా? సో మార్బిడ్ అంటే మనం ఏమనొచ్చు అంటే రైట్ సో ఇక మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడైనా సరే MACABRA మెకాబ్రే అంటారు. ఓకేనా? సో మెకాబ్రే అన్నా లేదంటే గ్యాస్ట్లీ అనే వర్డ్ విన్నారా? గ్యాస్ట్లీ. ఓకే, సో గ్యాస్ట్లీ అన్నా లేదంటే గోరీ, GORY. సో గోరీ అన్నా ఇంకా మనకి ఏమన్నాయి సార్? మెకాబ్రే అనొచ్చు, గ్యాస్ట్లీ అనొచ్చు, గోరీ అనొచ్చు. ఇవన్నీ మనకి ఏంటి? సో మార్బిడ్ కి సినోనిమ్స్ అవుతాయి. మార్బిడ్ కి ఏమవుతాయి? సినోనిమ్స్. అదే విధంగా మనకి సిక్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనం? సిక్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో మెకాబ్రే, గ్యాస్ట్లీ, గోరీ, సిక్. ఇంకేం చెప్పొచ్చు అంటే రైట్ డెత్ అబ్సెషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? డెత్ అబ్సెషన్, డెత్ అబ్సెషన్. ఇవన్నీ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఓకే, ఇవన్నీ మనకేంటి? నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి ఇప్పుడు ఫెలిసిటస్ అనే వర్డ్ కి ఈ మార్బిడ్ అనే వర్డ్ ని యాంటనమ్ గా తీసుకోవచ్చా? మనం తీసుకోలేము. ఓకేనా? ఎందుకంటే సో ఫెలిసిటస్ అని మనం ఏమనుకున్నాము? సూటబుల్ లేదంటే అప్రోప్రియేట్ అనుకుంటున్నాము. మార్బిడ్ అంటే ఏమనుకుంటున్నాం మనం? సో గ్యాస్ట్లీ లేదంటే గోరీ లేదంటే మెకాబ్రే లేదంటే సో సిక్ లేదంటే డెత్ అబ్సెషన్ అంటాం. కాబట్టి సో ఈ వర్డ్ మనకు సూట్ కాదు. కాబట్టి ఏం చేయొచ్చు అంటే మార్బిడ్ అనే వర్డ్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, బూరిష్. నార్మల్ గా బూరిష్ ఎందుకు యూజ్ చేస్తారంటే
బూరిష్ బిహేవియర్ అంటారండి. ఏమంటారు? బూరిష్ బిహేవియర్. బూరిష్ బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఎవరైతే రూడ్‌గా బిహేవ్ చేస్తారో, ఆ బిహేవియర్ మనం ఏమనొచ్చు అంటే, సో బూరిష్ బిహేవియర్ అనొచ్చు. రైట్? ఇప్పుడు మనకి బూరిష్ అనే వర్డ్‌కి సినోనిమ్స్ రాస్తాం చూడండి. రైట్? సింపుల్‌గా ఏమనొచ్చంటే మనం ర్యాష్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చంటే రూడ్ అనొచ్చండి. ర్యాష్ అనొచ్చు, లేదంటే రూడ్ అనొచ్చు, లేదంటే రఫ్ ఏమనొచ్చు మనం? రఫ్ అనొచ్చు, లేదంటే కొయర్స్ అనొచ్చండి. ఓకేనా? ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్? సో మనం ఏమనొచ్చండి? సో బూరిష్ ఏమనొచ్చు మనం? ర్యాష్ అనొచ్చు, రూడ్ అనొచ్చు, రఫ్ అనొచ్చు, లేదంటే కొయర్స్ అనొచ్చు. రైట్? వీటిల్లో ఈ కొయర్స్ అండ్ రఫ్ ఇది మనకి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగిన సో వర్డ్ అండి. ఓకేనా? ఏంటో వర్డ్? కొయర్స్. ఏంటో వర్డ్? కొయర్స్. సో కొయర్స్ అంటే మీనింగ్ ఏంటి? రఫ్. కొయర్స్ అంటే మీనింగ్ ఏంటి? రఫ్. ఎందుకంటే మనకి ఈ కొయర్స్ లాంటివే ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయండి. అవేంటంటే సపోజ్ ఇలా రాశాను అనుకోండి. రైట్? సిఓ యుఆర్ఎస్ఈ కోర్స్. మనకందరూ తెలిసిందా కోర్స్ అంటే ప్రాసెస్ అని చెప్పొచ్చు, ఏ మెథడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? కోర్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే సిఓఈఆర్సిఈ కొయర్స్. కొయర్స్ అంటే మీనింగ్ ఏంటంటే పెర్సుయేడ్ అని వస్తుందండి. ఏమొస్తుంది మనకి? పెర్సుయేడ్. ఎవరినైనా సరే మనం ఫోర్స్ చేస్తే దాన్ని ఏమంటామంటే కొయర్స్ అంటాం. సిఓఈఆర్సిఈ వస్తుంది. రైట్? అలా కాకుండా సిఓఏఆర్ఎస్ఈ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? ఎస్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? సి. సో సిఓఏఆర్ఎస్ఈ వస్తే మీనింగ్ ఏంటంటే రఫ్ లేదంటే రూడ్ అని చెప్పొచ్చు. రైట్? సో కోర్స్, కొయర్స్, కొయర్స్ ఈ వర్డ్స్ పైన మీకు సో అవగాహన ఉండాలి. ఓకేనా? సో మొత్తానికి అయితే మనకి బూరిష్ అంటే ఏమనుకున్నాం? బూరిష్ బిహేవియర్ అంటే ఎలాంటి బిహేవియర్? అది మనకి రఫ్ బిహేవియర్ లేదంటే రూడ్ బిహేవియర్. కాబట్టి మనకి ఫెలిసిటస్ అంటే మనకి ఏంటి? అప్రోప్రియేట్ లేదంటే యాప్ట్. అప్రోప్రియేట్ లేదంటే యాప్ట్. సో ఇది యాప్ట్ కాబట్టి యాప్ట్ కి మనకి ఇది డిస్సిమిలర్ అవుతుందా? కాదు. కాబట్టి మనం బూరిష్ అనే వర్డ్ ని కూడా ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మనకి ఏముందంటే సో ఇన్ ఆపర్చ్యూన్. ఏముంది మనకి? ఇన్ ఆపర్చ్యూన్. సో మనకి ఇన్ ఆపర్చ్యూన్ తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఆపర్చ్యూన్ అంటే ఏంటో తెలియాలి. రైట్? సో మనకి ఎందుకంటే ఆపర్చ్యూన్ గాని మనకు తెలిసిందంటే మనం ఏం చేయొచ్చు? దాని ముందే ఉంది ఐఎన్ ఉంది. ఐఎన్ అంటే ఏంటి? నాట్ ఆపర్చ్యూన్. నాట్ ఆపర్చ్యూన్. కాబట్టి ఆపర్చ్యూన్ కి యాంటనమ్ ఏమైందంటే ఇన్ ఆపర్చ్యూన్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆపర్చ్యూన్ అనే వర్డ్ కి సో మీనింగ్ చూద్దాం. ఓకే. సో మీకు ఒక ఫ్రేజ్ చెప్తాను చూడండి. రైట్? ఆపర్చ్యూన్ మూమెంట్ అన్నాం అనుకోండి. ఆపర్చ్యూన్ మూమెంట్ అంటే ఆపర్చ్యూన్ టైం అన్నాం అనుకోండి. మీనింగ్ ఏంటంటే సో రైట్ సో ఫేవరబుల్ టైం, కరెక్ట్ టైం అనమాట. రైట్? సో ఏదైనా ఒక ఈవెంట్ అనేది జరగాల్సిన టైంకు కరెక్ట్ గా జరిగింది అనుకోండి. దాన్ని ఏమంటామంటే ఆపర్చ్యూన్ మూమెంట్ అంటామని. అంటే మనకి సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే టైమ్లీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? టైమ్లీ. కరెక్ట్ టైంకి జరిగితే దాన్ని ఏమంటామంటే ఆపర్చ్యూన్ అంటామని. రైట్? సో అదేవిధంగా ఏం చెప్పొచ్చు అంటే ఫేవరబుల్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? ఫేవరబుల్ అని చెప్పొచ్చు. ఆపర్చ్యూన్ అని చెప్పొచ్చు, టైమ్లీ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు? ఫేవరబుల్ అని చెప్పొచ్చు. దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రాపర్టీయస్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ప్రాపర్టీయస్ అని చెప్పొచ్చు. లేదంటే కొన్నిసార్లు మనం ఏమంటామంటే ఆస్పీషియస్ అంటామండి. ఏమంటాము? ఆస్పీషియస్. ఆస్పీషియస్ విన్నారా? ఆస్పీషియస్ టైం అంటాం కదా, ఆస్పీషియస్. రైట్? సో ఒకసారి చూడండి మనకి ఆపర్చ్యూన్ మూమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే కరెక్ట్ టైంకి జరిగే పని అయితే దాన్ని ఏమంటాం మనం? ఆపర్చ్యూన్ మూమెంట్ అంటాం. రైట్? సో దానికి మనం సినోనిమ్స్ ఏం తీసుకోవచ్చు? మనం టైమ్లీ అనే వర్డ్ తీసుకోవచ్చు, లేదంటే ఫేవరబుల్ అనే వర్డ్ తీసుకోవచ్చు, లేదంటే ప్రొపటియస్ అనే వర్డ్ తీసుకోవచ్చు, లేదంటే ఆస్పీషియస్ అనే వర్డ్ తీసుకోవచ్చు. రైట్? సో వీటితో పాటు మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫెలిసిటస్ అనే వర్డ్ ని కూడా సినోనిమ్ గా తీసుకోవచ్చు అండి. దేని తీసుకోవచ్చు మనం? ఫెలిసిటస్. గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఫెలిసిటస్ ఆపర్చ్యూన్ అనొచ్చు, టైమ్లీ అనొచ్చు, ఫేవరబుల్ అనొచ్చు, ప్రొపటియస్ అనొచ్చు, ఆస్పీషియస్ అనొచ్చు, ఫెలిసిటీస్ అనొచ్చు. ఓకేనా? మరి ఆపర్చ్యూన్ అంటే మనకి ఏంటి? ఫెలిసిటియస్. మరి ఇన్ ఆపర్చ్యూనిటీ మీనింగ్ ఏంటి? నాట్ ఫెలిసిటియస్. మనకి అడిగింది మనకి ఏంటి? ఫెలిసిటియస్. కాబట్టి ఆబ్వియస్ గా ఫెలిసిటస్ అనే వర్డ్ కి మనకి డిస్సిమిలర్ వర్డ్ గా యాంటనమ్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇన్ ఆపర్చ్యూన్. ఓకేనా? సో ఇన్ ఆపర్చ్యూన్ అనే వర్డ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆపర్చ్యూన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఫెలిసిటియస్. ఇన్ ఆపర్చ్యూన్ మీనింగ్ ఏంటి? నాట్ ఫెలిసిటస్. కాబట్టి ఈజీగా ఆ వర్డ్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, డిలైట్ఫుల్. డిలైట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే లవ్లీ అని చెప్పొచ్చు అండి. ఓకేనా? డిలైట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి? లవ్లీ అని చెప్పొచ్చు, లేదంటే వెరీ ప్లెజెంట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? వెరీ ప్లెజెంట్. సో వెరీ ప్లెజెంట్ ఏమంటాం మనం? డిలైట్ఫుల్ అంటాము. లేదంటే లవ్లీ అని చెప్పడానికి మనం ఏమంటామంటే సో డిలైట్ఫుల్ అంటాం. సో ఈ విధంగా మనకి ఫెలిసిటస్ అనే వర్డ్ కి మోస్ట్ డిస్సిమిలర్ వర్డ్ అంటే మనం ఏం తీసుకోవచ్చు? ఇన్ ఆపర్చ్యూన్ అనే వర్డ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో విత్ దిస్ వి కంప్లీటెడ్ క్వశ్చన్ నెంబర్ 1. నౌ లెట్ us go for the second question. రైట్? మనకి ఏముందో చూడండి, ల్యూర్. ల్యూర్ ఈజ్ మోస్ట్ సిమిలర్ టు డాష్. అంటే ఇక్కడ మనకి ఏమడిగాడంటే సినోనిమ్ అడిగాడండి. ఏమడిగాడు మనకి? సినోనిమ్. ఏ వర్డ్ కి సినోనిమ్ అడిగాడు మనకి? ల్యూర్. ల్యూర్ అనే వర్డ్ కి మనకి సినోనిమ్ అడిగారు. రైట్? ల్యూర్ అనే వర్డ్ కి మనకి ఏమడిగారు? సినోనిమ్ అడిగారు. రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ల్యూర్ ని మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే? ఆ స్టేట్మెంట్ చూస్తే మీకు అర్థం అవుతుంది. రైట్? ఎలా ఉందనుకోండి, ద పోలీస్. ఓకే, ద పోలీస్ ల్యూర్డ్. ఓకే,
ద క్రిమినల్ టు ద క్రైమ్ స్పాట్. ఎలా ఉందనుకోండి, ఏమన్నా మనం ద పోలీస్ ల్యూర్డ్ ద సో థీఫ్, లేదంటే ద పోలీస్ ల్యూర్డ్ ద క్రిమినల్ టు ద క్రైమ్ స్పాట్. సో క్రైమ్ స్పాట్ కి క్రిమినల్ ని పోలీసులు ఏం చేశారు, ఆ క్రిమినల్ ని తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా యాక్చువల్గా క్రిమినల్ రావాలనుకోవట్లేదు, కానీ ఏం చేశారంటే పోలీసులు ఏం చేశారు, ఒక ట్రిక్ యూజ్ చేసి ఏం చేశారంటే అక్కడికి వచ్చే విధంగా చేశారు. అలా చేయడాన్ని ఏమంటామంటే ల్యూర్ అంటామండి, అట్రాక్ట్ అంటాం. ఏమంటాము? అట్రాక్ట్. నార్మల్గా క్రిమినల్ ఆ క్రైమ్ స్పాట్ కి రావాలనుకోడు, కానీ ఏం చేశారంటే పోలీసులు ఒక ట్రిక్ ప్లే చేసి ఆ క్రిమినల్ ని ఆ ప్లేస్ కి తెప్పించారు. అలా తెప్పించడాన్ని ఏమంటామంటే ల్యూర్ అంటామండి. ఏమంటాము? ల్యూర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ల్యూర్ తో ఉన్న కొన్ని వర్డ్స్ నేను చెప్తాను చూడండి. రైట్, ఎల్యుఆర్ఈ ల్యూర్ అన్నా, ఎల్ఏఎల్ఎల్యుఆర్ఈ ఎల్యూర్ అన్నా రెండు సేమేనండి. రైట్, ఏంటా వర్డ్స్? ఎల్యుఆర్ఈ ల్యూర్ అన్నా, ఏఎల్ఎల్యుఆర్ఈ అల్యూర్ అన్నా, ల్యూర్ అల్యూర్ బోత్ ఆర్ సేమ్. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ మనకి అంటే మేము ఏమనుకున్నాం, మనం అట్రాక్ట్ అనుకున్నాం. ఏమనుకున్నాం మనం? అట్రాక్ట్. ల్యూర్ అన్నా అల్యూర్ అన్న మీనింగ్ ఏంటి? అట్రాక్ట్. దీన్ని ఏమనొచ్చు అంటే ఎంటైస్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనం? ఎంటైస్. దీన్ని మనం ఏమనొచ్చు అంటే బీగైల్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? బీగైల్. దీన్ని మనం ఏమనొచ్చు అంటే కోయాక్స్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు అండ్ కోయాక్స్. ఓకే, అదేవిధంగా క్యాజోల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? క్యాజోల్. ఈ వర్డ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి. సో ల్యూర్ ఉంది, ఓకే, అల్యూర్, ల్యూర్ అన్నా అల్యూర్ అన్నా, ఇదే విధంగా అట్రాక్ట్ అన్నా, ఎంటైస్. మనకి ఎంటైస్ గురించి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు క్వశ్చన్ అడిగాడు. ఎంటైస్, ఒక ఎంటైస్ అండ్ మీనింగ్ ఏంటి? అట్రాక్ట్. ఎంటైస్ అండ్ మీనింగ్ ఏంటి? అట్రాక్ట్. అదేవిధంగా బీగైల్ అన్నా, కోయాక్స్ అన్నా, ఇంకేముంది మనకి? క్యాజోల్. సో మనకి ఇదే విధంగా మనకి ఇక్కడ ఏముంది మనకి? డికాయ్. ఏంటో వర్డ్ మనకి? డికాయ్. సో డికాయ్ అన్న అన్ని మనకి ఏంటి? సినోనిమ్స్ అండి. ఇవన్నీ మనకి ఏంటి? సినోనిమ్స్. ఒకసారి మనం చూడండి ఇక్కడ. సో ద పోలీస్ ల్యూర్డ్ ద క్రిమినల్ టు ద క్రైమ్ స్పాట్. క్రైమ్ స్పాట్ కి ఏం చేశారు? పోలీసులు ఆ క్రిమినల్ ని తెప్పించారు, అట్రాక్ట్ చేశారు. అప్పుడు దాన్ని ఏమంటామంటే ల్యూర్ అంటామండి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకున్నట్టు. అదేవిధంగా కోయక్స్ అన్నా, క్యాజోల్ అన్నా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్ లో ఎక్కడైతే మనకి సినోనిమ్ ఉందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకుందాం. రైట్, ఎక్కడ ఉంది మనకి? టికిల్ ఉందా, డీకాయ్ ఉందా, రెసిస్ట్ ఉందా, లేక సో ఇక్కడ ఏముంది మనకి? సస్పెక్ట్. అందులో ఆబ్వియస్ మనకి ఆన్సర్ ఏమైంది? మనకి డీకాయ్. ఆన్సర్ ఏమైంది? మనకి డీకాయ్. ఎందుకంటే మనకి డీకాయ్ అంటే చెప్పుకున్నాం కదా, మనకి ఏంటి? క్యాజోల్ ఆర్ కోయాక్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? డీకాయ్. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ చూద్దామండి. రైట్, రిమైనింగ్ వర్డ్స్ మనకి ఏముంది? టికిల్. సో టికిల్ అంటే మీనింగ్ ఏంటంటే నార్మల్ గా మనకి సో మనకి బాడీ పైన ఏదైనా సరే ఏదైనా బాడీ పైన టచ్ చేయడం ఏమంటామంటే టికిల్ అంటామండి. ఏమంటాం మనం? టికిల్. కితకితలు పెట్టడం అంటాం కదా, దాన్ని ఏమంటామంటే టికిల్ అంటాం. ఓకే, సో టికిల్ అంటే టచ్ జెంట్లీ అని చెప్పొచ్చు. ఓకే, టచ్ జెంట్లీ, లేదంటే సో స్మూత్లీ, దాన్ని ఏమంటామంటే టికిల్ అంటాం. నెక్స్ట్ మనకి ఏముంది? రెసిస్ట్. మనకి రెసిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫైట్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా, రెసిస్ట్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం? ఫైట్, లేదంటే అపోజ్ అని చెప్పొచ్చు. ఫైట్, అపోజ్ ఆర్ విత్ స్టాండ్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? విత్ స్టాండ్. మనకి ఎప్పుడైనా సరే రెసిస్ట్ కి యాంటనమ్ అడిగితే ఏం తీసుకుంటారంటే ఈల్డ్ అని తీసుకుంటారండి. ఏం తీసుకుంటారు? ఈల్డ్. ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే గివ్ అప్. ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి? గివ్ అప్. ఓకే, సో నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ. సో రెసిస్టెంట్ మీనింగ్ ఏంటి? ఫైట్ అని చెప్పొచ్చు, అపోజ్ అని చెప్పొచ్చు, విత్ స్టాండ్ అని చెప్పొచ్చు. ఒకవేళ రెసిస్ట్ కి యాంటనమ్ అడిగితే ఏం తీసుకుంటారు? ఈల్డ్. ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి? గివ్ అప్. నెక్స్ట్ మనకి ఏముందంటే సస్పెక్ట్. సస్పెక్ట్ గురించి మనకు అందరికీ తెలిసింది. సో ఈ విధంగా ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి, దట్ ఈస్ డికాయ్. ఏమంటాం మనం? డికాయ్. అంటే మనకి ఏంటి? డికాయ్ అంటే మీనింగ్ ఏంటంటే సో అట్రాక్ట్. సో ఏదైనా సో ట్రిక్ ప్లే చేసి ఎవరైనా సరే సో అట్రాక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే సో డెకాయ్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇప్పుడు ఒకసారి మనకి థర్డ్ క్వశ్చన్ డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా, సో థర్డ్ క్వశ్చన్ మనకి ఏమున్నాయో చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈచ్ సెంటెన్స్ consist of a blank that can be filled with any of the given words to make the sentence grammatically correct and contextually meaningful. Choose the most appropriate alternative reflecting the word that fills the blank. If all the given words can fill the blank correctly, choose option E. That is all of these as your choice. మనకి ఏమడిగాడంటే సో సింపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. రైట్, అంటే మనకు కూడా 3 బ్లాంక్స్ ఉన్నాయి. 3 బ్లాంక్స్ 2 బ్లాంక్స్ యాక్చువల్గా సో ఎస్ 2 బ్లాంక్స్ ఉన్నాయి. ఒకే బ్లాంక్ ఉంది. రైట్, సో ఒకటే బ్లాంక్. రైట్, ఒకటే బ్లాంక్ లో మనకి ఏ వర్డ్ వస్తాయి మనకి చూజ్ చేసుకోవాలి. బ్లాంక్ ఒకటే, ఆ బ్లాంక్ లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లోంచి ఏ వర్డ్ సూట్ అవుతుందో చూద్దాం. రైట్, సో ఫస్ట్ అయితే మనకి సో
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం, లేదంటే కలకేషన్ చూద్దాం. రైట్, కలకేషన్ ఉంటే ఓకే, కలకేషన్ లేకపోతే ఏం చేస్తాము, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెక్ చేస్తాము, ఆ తర్వాత సో మీనింగ్ చెక్ చేస్తాం. రైట్, సో మనకి చూడండి మనకి ఆడిటర్స్ ఎగనెస్ట్ డాష్ ఆడిటర్స్, ఎగనెస్ట్ డాష్ ఆడిటర్స్ అన్నప్పుడు మనకి కలకేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. రైట్, ఆల్రెడీ మనకి కలకేషన్స్ అని చెప్పుకున్నాం కదా. కలకేషన్స్ అంటే మనకి ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కమ్ టుగెదర్. కొన్నిసార్లు కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా ఎలా వస్తాయి, ఒక గ్రూప్ గా వస్తాయి. వాటిని ఏమంటాం మనం, కలకేషన్స్ అంటాం. రైట్, ఇప్పుడు ఆడిటర్స్, సో ఆడిటర్స్ అని మనకు తెలిసింది కదా, ఆడిట్ చేసే వాళ్ళని ఏమంటారు, ఆడిటర్స్ అంటారండి. ఆడిట్ చేసే వాళ్ళని ఏమంటారు, ఆడిటర్. అంటే సో ఉంటే మనకి లెక్కలు ఉంటాయి కదా, సో లెక్కలన్నీ చూసే వాళ్ళని ఏమంటాము, ఆడిటర్స్ అంటాం. రైట్, ఇప్పుడు మనకి ఆ ఆడిటర్స్ గురించి చెప్పేటప్పుడు మనకి ఆడిటర్స్ అంటే ఎవరు, మనకి నౌన్. ఆడిటర్స్ అంటే ఎవరు, మనకి నౌన్. సో నాకు నార్మల్గా నౌన్ ముందు ఏమొస్తుంది, మనకి యాడ్జెక్టివ్. అంటే ఇక్కడ మనకి ఏం రావాలంటే యాడ్జెక్టివ్ రావాలి. ఎలాంటి ఆడిటర్స్ చూడండి, యాస్ట్రే ఆడిటర్స్ అంటామా, ఫాల్టీ ఆడిటర్స్ అంటామా, బ్లండరింగ్ ఆడిటర్స్ అంటామా, సో ఎర్రింగ్ ఆడిటర్స్ అంటామా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫాల్టీ యాడ్జెక్టివే, బ్లండరింగ్ కూడా యాడ్జెక్టివే, ఎర్రింగ్ కూడా యాడ్జెక్టివే. కాకపోతే యాస్ట్రే అనేది మనకి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ రెండు అవుతుందండి. కాబట్టి ఇది కూడా, దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యాడ్జెక్టివ్ గా కూడా తీసుకోవచ్చు. కాబట్టి నో ప్రాబ్లం. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా మనం ఎలిమినేట్ చేయలేము. ఇప్పుడు కలకేషన్ చూద్దాం. రైట్, సో డాష్ ఆడిటర్స్ అనేప్పుడు మనకి యాస్ట్రే ఆడిటర్స్ అనే వర్డ్ మనకి లేదండి. ఓకేనా, సో మీనింగ్ చూద్దాం. మీనింగ్ నేను చెప్తాను, ఓకే, డౌట్. రైట్, సో మీనింగ్ గురించి వరీ అవ్వద్దు. రైట్, యాస్ట్రే ఆడిటర్స్ అనే మనకి ఆ ఫ్రేజ్ మనకి లేదు. రైట్, కానీ మనకి ఏముందంటే ఫాల్టీ ఆడిటర్స్ అని ఉంది. మనకి ఏంటి, ఫాల్టీ ఆడిటర్స్ అని చెప్పొచ్చు. ఇంకేం చెప్పొచ్చు మనం, బ్లండరింగ్ అని చెప్పొచ్చు. ఇంకేం చెప్పొచ్చు మనం, ఎర్రింగ్. సో మనకి కలకేషన్ పరంగా చూసుకుంటే ఫాల్టీ, బ్లండరింగ్, ఎర్రింగ్ ఇవన్నీ కూడా మనకి సూటబుల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీనింగ్ పరంగా చూద్దాం. రైట్, సో మీనింగ్ పరంగా చూసినప్పుడు మనకి కాంటెక్స్ట్ చూద్దాం ఫస్ట్. రైట్, ఏమడిగారు చూడండి, ద గవర్నమెంట్ రీసెంట్లీ అప్రూవ్డ్ సెట్టింగ్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్. మనకి రెగ్యులేటర్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరైతే కంట్రోల్ చేస్తారో దాన్ని ఏమంటామంటే రెగ్యులేటర్ అంటాం. సో ఈ రైట్, సో అక్కడ మనకి ఏం కావచ్చు, ఒక కమిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఏమంటాం, రెగ్యులేటర్ అంటాం. రైట్, ద నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, సో విచ్ విల్ హ్యావ్ స్వీపింగ్ పవర్స్. మనకి స్వీపింగ్ పవర్స్ అని మీనింగ్ ఏంటంటే కంప్లీట్, ఎంటైర్ అని చెప్పొచ్చు, కంప్లీట్ అని చెప్పొచ్చు. రైట్, సో కంప్లీట్ పవర్స్ టు యాక్ట్ ఎగెనెస్ట్ డాష్ ఆడిటర్స్, యాక్ట్ ఎగెనెస్ట్ అంటున్నాం. రైట్, సో ఎగెనెస్ట్ అంటే మీనింగ్ అంటే వాళ్ళకి ఎగెనెస్ట్ గా మనం యాక్షన్స్ తీసుకోవాలి. రైట్, ఎలాంటి వాళ్ళకి ఎగెనెస్ట్ యాక్షన్ తీసుకుంటాము, ఆడిటర్స్ కి. ఓకేనా, ఎలాంటి ఆడిటర్స్, వాళ్ళు మంచి పని చేస్తే వాళ్ళకి ఎగెనెస్ట్ యాక్షన్ తీసుకుంటామా, చెడు పని చేస్తే ఎగెనెస్ట్ గా యాక్షన్ తీసుకుంటామా. ఆబ్వియస్ గా వాళ్ళు చెడు పని చేస్తే వాళ్ళకి ఎగెనెస్ట్ గా యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి చెడు పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చే వర్డ్ మనకి టోన్ ఏమై ఉండాలి, మనకి నెగటివ్ టోన్ అయి ఉండాలి. కాబట్టి ఎలాంటి వాళ్ళకి ఎగెనెస్ట్ గా మనం యాక్షన్ తీసుకుంటాము, యాస్ట్రే ఆడిటర్స్ గా, లేదంటే ఫాల్టీ ఆడిటర్స్ గా, లేదంటే బ్లండరింగ్ గా, ఎర్రింగ్ గా. ఓకేనా, మనం చూసుకున్నట్టు మనకి ఆబ్వియస్ గా మనకి ఏం తెలుసు ఇక్కడ మనకి, రైట్, మనకి ఫస్ట్ మనకి యాస్ట్రే అని చూద్దాం. రైట్, యాస్ట్రే మీనింగ్ ఏంటంటే అవే ఫ్రమ్ నార్మల్, అవే ఫ్రమ్ నార్మల్. ఓకే, అవే ఫ్రమ్ నార్మల్. సో అవే ఫ్రమ్ నార్మల్ ఆడిటర్స్ అంటామా, నో. కాబట్టి మనకి ఈ వర్డ్ సూట్ కాదు. నెక్స్ట్ మనకి ఏమన్నా చూడండి, ఫాల్టీ. అంటే ఫాల్టీ ఏంటంటే ఎవరైతే మిస్టేక్ చేస్తారో వాళ్ళు ఏమనొచ్చు మనం, సో ఫాల్టీ అనొచ్చు. ఓకేనా, మిస్టేక్ ఉంటే దాన్ని ఏమనొచ్చు మనం, ఫాల్టీ అనొచ్చు. అదేవిధంగా బ్లండర్ అన్న మనకి మీనింగ్ ఏంటి, మిస్టేక్. ఎర్రింగ్ అన్న మీనింగ్ ఏంటి, మిస్టేక్, ఎర్రర్. కాబట్టి ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే ఎర్రర్ గురించి చెప్తున్నాయి, లేదంటే ఫాల్ట్ గురించి చెప్తున్నాయి. ఓకేనా, లేదంటే మిస్టేక్ గురించి చెప్తున్నాయి, అంతే కదా. సో ఎర్రర్ కానీ, ఫాల్ట్ కానీ, మిస్టేక్ అంటే ఎవరైతే మిస్టేక్ చేస్తారో, ఎవరైతే ఎవరికైతే ఎర్రర్స్ ఉంటాయో, ఎవరికైతే ఫాల్ట్స్ ఉంటాయో అలాంటి ఆడిటర్స్ కి ఎగనెస్ట్ గా యాక్షన్స్ తీసుకోవాలి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఫాల్ట్ అనే వర్డ్ ఆన్సర్ తీసుకోవచ్చు, బ్లండరింగ్ అనే వర్డ్ ఆన్సర్ తీసుకోవచ్చు, ఎర్రింగ్ అనే వర్డ్ కూడా ఆన్సర్ గా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏమైతే అంటే బిసిడి, మనకి బిసిడి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్, ఎందుకంటే మనకి ఒక యాస్ట్రే అనేది మనకి ఏంటి, అవే ఫ్రమ్ నార్మల్, యాస్ట్రే ఆడిటర్స్ అని మనం తీసుకోలేము. రిమైనింగ్ 3 వర్డ్స్ కూడా ఆన్సర్ గా తీసుకోవచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, బిసిడి. అక్కడ మనకి బిసిడి ఉంది. రైట్, ఆప్షన్ డి లో మనకి ఏముంది, ఓన్లీ బి, సి అండ్ డి. ఇది మనకి ఈజీ క్వశ్చన్, ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్ వస్తే మనకి మిస్ కాకూడదు. ఓకేనా, సో రైట్, సో విత్ దిస్ వి కంప్లీటెడ్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us go for the next question. ఓకే, మనకి నెక్స్ట్ క్వశ్చన్ కూడా, ఫోర్త్ క్వశ్చన్ కూడా సేమ్ డైరెక్షన్స్ కాబట్టి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ చూసినప్పుడు మనం ఏమనుకున్నాం, మళ్ళీ ప్రాసెస్ ఏంటి, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ మనం కలకేషన్స్ చెక్ చేయాలి, ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెక్ చేయాలి, ఆ తర్వాత మీనింగ్ చెక్ చేయాలి. ఆబ్వియస్. రైట్, ఇప్పుడు మనకి కలకేషన్ ఏమైనా వస్తుందో చూడండి. ఇక్కడ మనకి అవర్ బ్యాంకింగ్ సెక్టర్ డాష్ అండ్ రిలవెంట్. మనకి డాష్ అండ్ రిలవెంట్ అన్నప్పుడు మనకి కలకేషన్ ఏమి స్ట్రైక్ కావట్లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారు, మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసినప్పుడు మనకి ఏముంది, ఇక్కడ మనకి ఎండ్ ఉంది. సో నార్మల్గా ఎండ్ వచ్చి మనకి ఎప్పుడు ఏమనుకున్నాం, మనం మ్యూచువల్లీ ఇన్క్లూజివా, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివా, మ్యూచువల్లీ ఇన్క్లూజివ్. ఈ లాజిక్
లాజిక్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాస్లో మనం డిస్కస్ చేసాం, రైట్. సో మ్యూచువల్లీ ఇంక్లూజివ్ రావాలి, అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఏమై ఉండాలి, సేమ్ అయి ఉండాలి, రైట్. ఇక్కడ మనకి రిలవెంట్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఏంటి, సో దేంతో ఎండ్ అవుతుంది మనకి, ఇది ఏఎన్టీతో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి, యాడ్జెక్టివ్. సో మీకు డౌట్ ఉంటే ఒక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా ఉందనుకోండి, రైట్. మనకి ఎప్పుడైనా సరే ఇలా ఉందనుకోండి, ఇంటెలిజెంట్, ఓకే. ఇంటెలిజెంట్ ఇంకా వర్డ్ మనకి ఏంటంటే బ్రిలియంట్. ఇంటెలిజెంట్ బ్రిలియంట్, ఇప్పుడు మనం ఏమంటామంటే గర్ల్ అన్నాం అనుకోండి, రైట్. ఇంటెలిజెంట్ గర్ల్, బ్రిలియంట్ గర్ల్ అన్నాం అనుకోండి, రైట్. గర్ల్ మనకి ఏమవుతుంది, నౌన్. నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇంటెలిజెంట్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్. నౌన్ గురించి చెప్తుంది కాబట్టి బ్రిలియంట్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్. ఈ టూ వర్డ్స్ దేంతో ఎండ్ అవుతున్నాయి, ఈఎన్టీ ఏఎన్టీ. అంటే ఎప్పుడైనా సరే వర్డ్స్ అనేవి ఈఎన్టీ ఏఎన్టీతో ఎండ్ అయితే ఏమైతాయి, అవి యాడ్జెక్టివ్స్ అవుతాయండి. ఏమైతాయి మనకి, ఇవి యాడ్జెక్టివ్స్. సో ఏమైతాయి, యాడ్జెక్టివ్స్. ఇప్పుడు మనకి సో ఇంకో లాజిక్ చూద్దాం, రైట్. ఇంటెలిజెంట్ కి నౌన్ ఏమవుతుంది మనకి, ఇంటెలిజెన్స్ అవుతుందండి. ఏమవుతుంది, ఇంటెలిజెన్స్, ఓకే. బ్రిలియంట్ కి నౌన్ ఏమవుతుంది మనకి, బ్రిలియన్స్. అంటే ఈఎన్సిఈ కానీ ఏఎన్సి కానీ వస్తే ఏమవుతాయి, నౌన్స్ అవుతాయి. ఏమవుతాయి, నౌన్స్. ఈఎన్టీ ఏఎన్టీ వస్తే ఏమవుతాయి, యాడ్జెక్టివ్స్. ఈఎన్సి ఏఎన్సి వస్తే ఏమవుతాయి, నౌన్స్. కాబట్టి ఇక్కడ మనకి రిలవెంట్ దేంతో ఎండ్ అవుతుంది, ఏఎన్టీ, ఓకేనా. కాబట్టి ఇది ఏమవుతుంది, యాడ్జెక్టివ్. సో ఇటువైపు ఎండకి ఇటువైపు యాడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి ఇటువైపు కూడా ఏం రావాలి మనకి, యాడ్జెక్టివ్ రావాలి. ఫస్ట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని కూడా యాడ్జెక్టివ్స్ ఉన్నాయో లేదో చూద్దాం, రైట్. మనకి ఇన్సిపిడ్ అంటే యాడ్జెక్టివే. విగరస్ విగరస్ దేంతో ఎండ్ అవుతుంది, ఓయూఎస్. ఎప్పుడైనా సరే ఒక వర్డ్ ఓయూఎస్ ఎండ్ అయితే ఏమైంది మనకి, అది యాడ్జెక్టివ్. సపోజ్ డేంజరస్ పర్సన్ అన్నాం అనుకోండి, పర్సన్ నౌన్, డేంజరస్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్. కాబట్టి విగరస్ యాడ్జెక్టివే. సో రోబస్ట్ అంటే ఏంటి, స్ట్రాంగ్. సో రోబస్ట్ కూడా మనకి యాడ్జెక్టివ్. నెక్స్ట్ మనకి ఏముంది, వ్యాపిడ్ అంటే మనకి ఏంటి, డల్ అంటాం, ఓకేనా. సో రైట్, డల్ లేదంటే సో పేల్ అని చెప్పొచ్చు. కాబట్టి అది కూడా మనకి ఏంటి, యాడ్జెక్టివ్. మొత్తానికి ఇక్కడ అన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి మనం ఏం చేయలేము, ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ మన కాన్సెప్ట్ మనకి ఏంటి, ఇక్కడ రిలవెంట్ వచ్చింది కదా, రిలవెంట్ లాంటి వర్డ్ మనకి ఇక్కడ కూడా రావాలంటే సేమ్ కాన్సెప్ట్ అయి ఉండాలి. ఎందుకంటే మనకి దేని గురించి మాట్లాడుతున్నాం, మ్యూచువల్ ఇంక్లూజివ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ రిలవెంట్ అనే వర్డ్ మనకి పాజిటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్, పాజిటివ్ వర్డ్. రిలవెంట్ అనే వర్డ్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ మనకి బ్యాంకింగ్ సెక్టార్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు ఒక వర్డ్ మనం పాజిటివ్ వర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఇంకో వర్డ్ కూడా ఏమై ఉండాలి మనకి, పాజిటివ్ వర్డ్ అయి ఉండాలి. అంటే ఇక్కడ వచ్చే టోన్ ఏమై ఉండాలంటే మనకి పాజిటివ్ టోన్ అయి ఉండాలి. కాబట్టి ఆప్షన్లో మనకి ఎక్కడైతే మనకి పాజిటివ్ టోన్ ఉంటాయో ఆ వర్డ్స్ మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఇక్కడ మనకి ఆప్షన్లో మనకి పాజిటివ్ టోన్ ఏమైతే ఉంటాయో ఆ వర్డ్స్ని ఆన్సర్గా తీసుకోవాలి. మీరు ఆబ్వియస్గా చూసినట్లయితే మనకి ఇన్సిపిడ్ మనకి పాజిటివ్ టోన్ కాదు, నెగిటివ్ టోన్, ఓకే. విగరస్ పాజిటివ్ టోన్, రోబస్ట్ పాజిటివ్ టోన్, వ్యాపిడ్ మనకి ఏంటి, నెగిటివ్ టోన్. కాబట్టి ఇన్సిపిడ్, వ్యాపిడ్ రెండు నెగిటివ్ టోన్స్ కాబట్టి ఎలిమినేట్ చేస్తే మనకి మిగిలినవి ఉన్నాయి, విగరస్, రోబస్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బీసీ అవుతుంది. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే బీసీని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లాజిక్ మీకు అర్థమైతే, సో మీకు ఎగ్జామినేషన్ లాజిక్ స్ట్రైక్ కాలేదనుకోండి, టోన్ అనే కాన్సెప్ట్ మీకు తెలియలేదు అనుకోండి, రైట్. ఆ వర్డ్స్ మీకు టోన్ తెలియలేకపోతే ఏం చేయాలి, మనకి ఖచ్చితంగా కాంటాక్ట్స్ చూడాలి. కాంటాక్స్ట్ లో మనం మీనింగ్ తెలుసుకోవాలి. ఆ మీనింగ్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చేద్దాం, ఓకేనా. సో ఇలా చేయొచ్చు. ఇలా డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఎండ్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, మ్యూచువల్లీ ఇంక్లూజివ్ ఐడియాస్ రావాలి. ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రిలవెంట్ అనేది పాజిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి పాజిటివ్ వర్డ్స్ ఉండాలి కాబట్టి డైరెక్ట్ గా ఏం చేయొచ్చు అంటే విగరస్, రోబస్ట్ ని ఆన్సర్ గా తీసుకోవచ్చు, రైట్. అలా లేనప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే సో మొత్తం స్టేట్మెంట్ మొత్తం చదివి ఆ స్టేట్మెంట్ కి తగ్గట్టుగా మనం సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో స్టేట్మెంట్ చదివి ఎలా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం, రైట్. ఇప్పుడు చూడ మనకి ఏముందో, సో ఇమీడియట్, right. So immediate diagnosis and treatment, maintaining healthy business practices and avoiding recklessness can keep our banking sector dash and relevant. అప్పుడు ఎలా దేని గురించి మాట్లాడుతున్నాం, ఇమీడియట్ డయాగ్నోసిస్. సో డయాగ్నోసిస్ అని మీనింగ్ ఏంటి, మనకి ఏదైనా సరే సో ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, రైట్. ఒక పేషెంట్ అనేవాడు ఎందుకు సిక్ అయ్యాడు, ఆయనకి ఎందుకు ఆ డిసీజ్ వచ్చింది, అది మనకి సో ఎగ్జామిన్ చేస్తే దాన్ని ఏమంటాము, డయాగ్నోసిస్ అంటాము. ఇక్కడ మనం పేషెంట్ గురించి మాట్లాడుతున్నాము, ఒక బ్యాంకింగ్ సెక్టర్ గురించి మాట్లాడుతాం, రైట్. ఒక బ్యాంకింగ్ సెక్టర్ అనేది మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ లో ఉంది, ఎందుకు ఫైనాన్షియల్ డిఫికల్టీస్ లో ఉంది, ఆ రీజన్స్ ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటామంటే డయాగ్నోసిస్ అంటామండి. అది ఎలా చేయాలంట, వెంటనే చేయాలి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన వెంటనే చేస్తే దాన్ని ఏమంటామంటే ఇమీడియట్ డయాగ్నోసిస్ అంటాం, ఓకేనా. ఇమీడియట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్, మెయింటైనింగ్ హెల్దీ బిజినెస్ ప్రాక్టీసెస్, ఓకేనా. సో హెల్దీ బిజినెస్ ప్రాక్టీస్ మెయింటైన్ చేయడం ద్వారా అండ్ అవాయిడింగ్ రెక్లెస్నెస్ ని అవాయిడ్ చేయడం ద్వారా కెన్ కీప్ అవర్ బ్యాంకింగ్ సెక్టర్. అలా చేయడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఎలా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుందా, నెగిటివ్ గా ఉంటుందా, ఆబ్వియస్ గా పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ మనకి వర్డ్స్ చూద్దాం, రైట్. మన ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది, ఇన్సిపిడ్ అనే వర్డ్ ఉందండి. ఏముంది మనకి, ఇన్సిపిడ్. నార్మల్ గా ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటంటే టేస్ట్లెస్ అండి. ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, టేస్ట్లెస్. గుర్తుపెట్టుకోండి, రైట్. ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటంటే టేస్ట్లెస్ అంటాం, రైట్. సో దీనికి
ఆపోజిట్ ఏమవుతుంది మనకి టేస్టీ అవుతుందండి. ఓకేనా, టేస్టీ. మనకి టేస్టీకి కొన్ని వర్డ్స్ నేను చెప్తాను చూడండి. రైట్. సో నార్మల్గా మనకు అందరూ తెలిసిన వర్డ్ మనకి ఏంటి, డెలీషియస్. ఏమనొచ్చు మనం, డెలీషియస్. ఓకే, డెలీషియస్ అంటే మీనింగ్ ఏంటండి, టేస్టీ. ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, టేస్ట్లెస్. ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, టేస్ట్లెస్. దానికి ఆపోజిట్ ఏమవుతుంది, టేస్టీ. నెక్స్ట్ మనకి ఏంటి, దాన్ని టేస్టీని ఏమనొచ్చు మనం, డెలీషియస్ అనొచ్చు. ఏమనొచ్చు, డెలీషియస్. మనకి ఎలాంటి వర్డే ఇంకోటి ఉందండి, దాన్ని ఏమంటామంటే పెలాటబుల్ అంటాం. ఏమంటాం మనం, పెలాటబుల్. ఈ స్పెల్లింగ్ ఒకసారి చూడండి. మనకేంటి పెలాటబుల్, PALATABLE. పెలాటబుల్ అంటే మనకేంటి, టేస్టీ. ఇప్పుడు ఈ పెలాటబుల్ అనే వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక న్యూమోనిక్ చెప్తాను చూడండి. రైట్. ఆ న్యూమోనిక్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీ ఏ తీసేశారు అనుకోండి, ఏ తీసేసి మనకి ఏమొస్తుంది, ప్లేట్. ఏమొస్తుంది, ప్లేట్. ప్లేట్ లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయంటే డెలీషియస్ ఐటమ్స్ ఉన్నాయండి. ప్లేట్ లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, డెలీషియస్ ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి పెలాటబుల్ అంటే ఏమైతే మనకి టేస్టీ. ఓకే, ఇన్సిపిడ్ అంటే ఏమైతే మనకి టేస్ట్లెస్. ఇప్పుడు మీకు ఏం చెప్తారంటే, సో ఇలా ఇన్సిపిడ్ లాంటి వర్డ్ మనకి ఇంకో వర్డ్ ఉందండి, అదేంటంటే ఇంట్రెపిడ్ అంటాం. రైట్. దానికంటే ముందు మనకు ఫస్ట్ ఏం తెలియాలంటే ట్రిపిడ్ అంటే తెలియాలి. ఓకేనా. సో ట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్ఫుల్ అండి. ట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, ఫియర్ఫుల్. ట్రిపిడ్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి, ఐఎన్ యాడ్ చేస్తే మనకి ఆపోజిట్ వస్తుంది కదా, అప్పుడు ఏమైతే మనకి ఇంట్రెపిడ్ అవుతుందండి. ఏమవుతుంది, ఇంట్రెపిడ్. సో ఇంట్రెపిడ్ అంటే మీనింగ్ ఏమవుతుంది మనకి, ఫియర్లెస్. ఇంట్రెపిడ్ అంటే మీనింగ్ ఏమవుతుంది, ఫియర్లెస్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, సో టేస్ట్లెస్. ఇన్సిపిడ్ అంటే టేస్ట్లెస్. ఇంట్రెపిడ్ అంటే ఫియర్లెస్. రెండింటిని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ఇన్సిపిడ్ వేరే, ఇంట్రెపిడ్ వేరే. ఇన్సిపిడ్ అంటే టేస్ట్లెస్, ఇంట్రెపిడ్ అంటే ఫియర్లెస్. పెలాటబుల్ అంటే టేస్టీ, దాన్ని ఏమనొచ్చు మనం, డెలీషియస్. ఓకేనా, అది మనకి ఫస్ట్ వర్డ్. మనకి సో ఇన్సిపిడ్ అండ్ రిలవెంట్ అంటామా, నో, మనకి నెగిటివ్ వర్డ్ గా టేస్ట్లెస్ కదా, కాబట్టి మనకి ఈ వర్డ్ తీసుకోలేం. రైట్. సో నెక్స్ట్ మనకి ఏముందో చూడండి. సో విగరస్. విగరస్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ అండ్ హెల్దీ అండి. ఓకేనా, స్ట్రాంగ్ అండ్ హెల్దీ. స్ట్రాంగ్ అండ్ హెల్దీ. కాబట్టి మనకి విగరస్ అనే వర్డ్ తీసుకోవచ్చు కదా, స్ట్రాంగ్ అండ్ రిలవెంట్. సో మనకు కానీ ఆ అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి బ్యాంకింగ్ సెక్టర్ అనేది మనకి స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటుందా లేదా. కాబట్టి మనకి ఏమవుతుందంటే విగరస్ అనే వర్డ్ ఆన్సర్ అవుతుంది. సో ఎందుకంటే విగరస్ అనే మీనింగ్ ఏంటి మనకి, స్ట్రాంగ్ అండ్ హెల్దీ కాబట్టి. రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, రోబస్ట్. మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, రోబస్ట్ అన్న మీనింగ్ ఏంటి మనకి, స్ట్రాంగ్. రోబస్ట్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్. రోబస్ట్ అంటే మనకి మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్. మనకి స్ట్రాంగ్ ఆపోజిట్ ఏమవుతుంది మనకి, వీక్ అవుతుందండి. స్ట్రాంగ్ ఆపోజిట్ ఏమవుతుంది, వీక్. సో మన వీక్ ఏం తీసుకోవచ్చు మనం, రైట్. సో రైట్, మనకి ఏముంది, ఫ్రెజైల్ అని తీసుకోవచ్చు, ఫ్రెజైల్. సో ఫ్రెజైల్ అంటే మనకి మీనింగ్ ఏంటి, వీక్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్, ఫ్రెజైల్ అంటే మనకి మీనింగ్ ఏంటి, వీక్. అదేవిధంగా మనకి ఇన్ఫిర్మ్ అనే వర్డ్ కూడా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు మనం, ఇన్ఫిర్మ్. ఎందుకంటే FIRM, ఫిర్మ్ అంటే స్ట్రాంగ్, ఇన్ అంటే ఏంటి, నాట్ స్ట్రాంగ్ అంటే ఏమైతే వీక్. కాబట్టి సో మళ్ళీ ఒకసారి చూడండి, రోబస్ట్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్. దానికి యాంటంగా ఏం తీసుకోవచ్చు, వీక్. వీక్ మనకి సినోనిమ్స్ ఏమున్నాయి, ఫ్రెజైల్ అన్న వీకే, అదేవిధంగా ఇన్ఫిర్మ్ అన్న వీకే, ఫిర్మ్ అంటే స్ట్రాంగ్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. కాబట్టి మనం రోబస్ట్ ని కూడా ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ గా తీసుకోవచ్చు. రిమైనింగ్ మనకి ఏముంది, వ్యాపిడ్. నార్మల్ గా మనకి వ్యాపిడ్. సో వ్యాపిడ్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ఇంటరెస్టింగ్, డల్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా, వ్యాపిడ్. VAPID. సో వ్యాపిడ్ అంటే మనం ఏం చెప్పొచ్చు మనం, సో అన్ఇంటరెస్టింగ్ అని చెప్పొచ్చు, లేదంటే అన్ఇంటరెస్టింగ్, డల్ అని చెప్పొచ్చు. అన్ఇంటరెస్టింగ్, డల్. కాబట్టి మనకి వ్యాపిడ్ మనకి ఏంటి, నెగిటివ్ వర్డ్. నెగిటివ్ వర్డ్ కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా తీసుకోలేం. రైట్. సో ఈ విధంగా మనకి ఏమొస్తుంది ఆన్సర్ అంటే విగరస్ అండ్ రిలవెంట్ అని చెప్పొచ్చు, రోబస్ట్ అండ్ రిలవెంట్. అంటే బ్యాంకింగ్ సెక్టర్ అనేది స్ట్రాంగ్ అండ్ హెల్దీ, లేదంటే రిలవెంట్. ఓకే, అదేవిధంగా సో రోబస్ట్ అన్న మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్ అండ్ రిలవెంట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, BNC. BNC అక్కడ మనకి బోత్ BNC కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి. ఆప్షన్ ఏమవుతుంది, సి. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొక మోడల్. రైట్. మనకి ఈ మోడల్ మనకి ఇంతకు ముందు వరకు ఈ మోడల్ డిస్కస్ చేయలేదు, ఫస్ట్ టైం ఈ మోడల్ డిస్కస్ చేస్తాం. రైట్. ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. రైట్. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో 5 words are given in bold. These 5 words may or may not be in their correct position. The sentence is then followed by options with the correct combination of words that should be interchanged with each other in order to make the sentence grammatically and contextually correct. Find the correct combination of the words that should replace each other. If the sentence is correct, then select option E as your answer. అంటే మనకి దేని గురించి అంటే మనకి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్ లో కొన్ని బోల్డ్ వర్డ్స్ ఉంటాయి,
ఆ బోల్డ్ వర్డ్స్ అనేవి వాటి ప్రాపర్ ప్లేస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ వాటి ప్రాపర్ ప్లేస్లో ఉంటే మనం సో చేంజ్ చేయాల్సింది ఏమీ ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా మనం ఆ క్వశ్చన్ ఆన్సర్గా తీసుకోవచ్చు, అంటే నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్గా తీసుకోవచ్చు, రైట్? అలా కాకుండా ఆ వర్డ్స్ అనేవి ఉండాల్సిన ప్లేస్లో ఉండకపోతే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వాటిని రీఅరేంజ్ చేయాల్సి ఉంటుంది, ఒక ఇంటర్చేంజ్ చేసి మనం సో ప్రాపర్ ప్లేస్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇలాంటి క్వశ్చన్ చేయాలన్నా కానీ మనకి ఏం తెలియాలంటే వొకాబులరీ ఐడియా ఉండాలండి, ఓకేనా? వొకాబులరీ ఐడియా ఉండాలి, కలొకేషన్స్ ఐడియా ఉండాలి, ఓకేనా? మెయిన్గా కలొకేషన్స్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి, వొకాబులరీ ఆబ్వియస్గా ఐడియా ఉండాలి. కాబట్టి ఒక క్వశ్చన్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది, ఓకే? సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ మనకి ఏంటంటే the government has been ignoring the high rate of sections, contract system, low wages, and agrarian crisis, putting a huge burden on the vast working unemployment of the country. ఇది మనకి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి ఆ బోల్డ్ వర్డ్స్ ఉండగా మనకి ఏమన్నా ఇగ్నోరింగ్ అనే బోల్డ్ వర్డ్ ఉంది, అదే ఇగ్నోరింగ్ అనే వర్డ్ ఉంది, సెక్షన్స్ అనే వర్డ్ ఉంది, క్రైసిస్ అనే వర్డ్ ఉంది, బర్డెన్ అనే వర్డ్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అనే వర్డ్ ఉందండి, రైట్? వీటిల్లో మనకి ఏ వర్డ్స్ ప్రాపర్ గా లేవో చూద్దాం, రైట్? ఫస్ట్ వర్డ్ చూద్దాం, ఓకే? ఫస్ట్ వన్ మనకి ఏమవుతుంది, ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇగ్నోరింగ్. మనకి ఏముంది, హ్యాస్ బీన్ ఉంది, రైట్? సో బీన్ మనకి ఏంటి, బీ ఫామ్. బీన్ మనకి ఏంటి, బీ ఫామ్, ఓకే? ఎప్పుడైనా సరే మనకి బీ ఫామ్ వచ్చిందంటే బీ ఫామ్ తర్వాత మనకి ఏమొస్తుందంటే V4 వస్తుందండి. బీ ఫామ్ తర్వాత మనకి ఏమొస్తుంది, V4, లేదంటే ఏమొస్తుందంటే V3 వస్తుందండి, రైట్? యాక్టివ్ వాయిస్ లో అయితే V4, ప్యాసివ్ వాయిస్ లో అయితే V3 వస్తుంది. కాబట్టి మనకి ఏమొచ్చింది, ఇగ్నోరింగ్ అని మనకి ఏమొచ్చిందంటే V4 వచ్చింది, అంటే యాక్టివ్ వాయిస్ లో ఉండాలి. ఉందా లేదా చూద్దాం, రైట్? ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇగ్నోరింగ్ ద హై రేట్ ఆఫ్. ఇక్కడ హై రేట్ ఆఫ్ సంథింగ్, హై రేట్ ఆఫ్ సంథింగ్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇగ్నోర్ చేస్తుంది. గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. కాబట్టి మనకి ఏం రావాలంటే V4 రావాలి, రైట్? సో V4 మనకి ఇది కాకుండా, ఇగ్నోరింగ్ కాకుండా ఎక్కడైనా సరే ఇంకెక్కడైనా సరే మనకి V4 ఉందా, లేదు, రైట్? ఇది బర్డన్ అని ఉంది, ఇక్కడ మనకి ఏముంది, సెక్షన్స్ అని ఉంది, క్రైసిస్ అని ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, రైట్? ఎక్కడ కూడా మనకి V4 లేదు కాబట్టి, ఉన్న ఒకే ఒక V4 ఉంది కాబట్టి సో మనకి అది కరెక్ట్ గానే ఉంది, రైట్? అంటే ఇగ్నోరింగ్ అనే వర్డ్ ని మనం చేంజ్ చేయాల్సిన పని లేదు, రైట్? కాబట్టి ఏమైతే ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇగ్నోరింగ్, ఇది ప్రాపర్ గానే ఉంది, రైట్? అంటే మనకి ఏతో మనం చేంజ్ చేయాల్సిన ఏమీ లేదు కాబట్టి ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డీని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఏతో మనం ఇంటర్చేంజ్ చేయాల్సిన ఏమీ లేదు, రైట్? ఏ ఈని మనం చేయలేము, ఏ డీని కూడా మనం చేయలేము కాబట్టి సో ఏ ఇంకా డీని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు, ఓకే? నెక్స్ట్ చూద్దాం, రైట్? ద హై రేట్ ఆఫ్ సెక్షన్స్ కాంట్రాక్ట్ సిస్టమ్. ఇక్కడ మనం చూడండి, హై రేట్ ఆఫ్ సెక్షన్స్ అంటామా, మనం చెప్పలేము. హై రేట్ ఆఫ్ సెక్షన్స్ అనేది మనకి కలొకేషన్ అనేది సూట్ కాదు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఖచ్చితంగా మనం ఏం చేయాల్సిందంటే చేంజ్ చేయాల్సిందే. దేంతో చేంజ్ చేయాలో చూద్దాం, రైట్? హై రేట్ ఆఫ్ సెక్షన్స్ రాకూడదు. ఇప్పుడు మనకి హై రేట్ ఆఫ్ క్రైసిస్ అంటామా, హై రేట్ ఆఫ్ బర్డన్ అంటామా, హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటామా? మనం వీటిల్లో, రైట్? సో హై రేట్ ఆఫ్ క్రైసిస్, హై రేట్ ఆఫ్ బర్డన్, హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ లో మనకి ఏం సూట్ అవుతుంది, హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే వర్డ్ మాత్రమే సూట్ అవుతుందండి. ఎందుకంటే మనకి బర్డన్ అంటే మనకు తెలిసిందే భారం అంటాము, ఓకే? క్రైసిస్ తెలిసింది మనకి డిఫికల్టీ లేదంటే ప్రాబ్లం అంటాం, రైట్? హై రేట్ ఆఫ్ ప్రాబ్లం అని చెప్పకూడదు, హై రేట్ ఆఫ్ బర్డన్ అని చెప్పకూడదు. సో ఆబ్వియస్ మనకి ఏమైందంటే అన్ఎంప్లాయ్మెంట్ కి ఏముంటుంది, రేట్ ఉంటుంది, రైట్? సో అన్ఎంప్లాయ్మెంట్ 2% ఉందా, 3% ఉందా, 4% ఉందా, అలా మనకి అన్ఎంప్లాయ్మెంట్ కి ఏముంటుంది, రేట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని రావాలి. కాబట్టి ఈ ప్లేస్ లోకి అన్ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఈ ప్లేస్ లోకి ఏం రావాల్సి ఉంటుంది, సెక్షన్స్ రావాలి. మనకి వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ మనకి ఏముంది, ఆన్ ద వాస్ట్ వర్కింగ్ సెక్షన్స్ ఆఫ్ ద కంట్రీ చెప్పొచ్చు కదా, వర్కింగ్ సెక్షన్స్. మనకి వర్కింగ్ సెక్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే వర్కింగ్ క్లాస్ అని చెప్పొచ్చు, రైట్? వర్కింగ్ సెక్షన్ ఏం చెప్పొచ్చు, వర్కింగ్ క్లాస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, వర్కింగ్ సెక్షన్స్ అని రావాలి. ఇక్కడ మనకి ఏం రావాలి, అన్ఎంప్లాయ్మెంట్ రావాలి. కాబట్టి ఏ చేంజ్ చేయాలి, ఇక్కడ మనకి బిని ఈని మనం చేంజ్ చేయాల్సి ఉంటుందండి, ఓకేనా? బిఈ చేంజ్ చేయాలి, రైట్? సో బిఈ చేంజ్ చేయాలి కాబట్టి అలాంటిది ఎందులోనే మనకి కూడా ఓన్లీ సి మాత్రమే ఉంది, బిఈ. ఇంకా బీసీ కూడా రాదు కదా. సో బీసీ రాదు కాబట్టి మనకి ఇక్కడ ఎందుకు రాదంటే చూద్దాం, రైట్? హై రేట్ ఆఫ్ క్రైసిస్ అన్నాం అనుకున్నప్పుడు అక్కడ ఆగ్రేరియన్ సెక్టర్స్, ఆగ్రేరియన్ సెక్షన్స్ అంటామా? నువ్వు ఆగ్రేరియన్ సెక్టర్ ఉంటుంది కానీ ఆగ్రేరియన్ సెక్టర్స్ ఉండదు, సెక్షన్స్ ఉండదు. కాబట్టి బీసీని మనం చేయలేం, కాబట్టి బీసీని చేయలేం కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేస్తాం. మిగిలింది మనకి ఏంటి, బిఈ. కాబట్టి ఆబ్వియస్గా మనం ఆన్సర్ ఏమవుతుందంటే బిఈ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సి. ఇప్పుడు ఏం చేద్దామంటే రిమైనింగ్ కూడా చూద్దాం, రైట్? ఇక్కడ మనకి ఏముంది, హ్యూజ్ బర్డన్ ఆన్ ద వాస్ట్ వర్కింగ్, పుట్ ఏ హ్యూజ్ బర్డన్. మనకి హ్యూజ్ బర్డన్ మనకి ఏంటి, కలొకేషన్. సో హ్యూజ్ బర్డన్ మనకి పక్కనే రావచ్చండి. ఇలా పక్కనే వచ్చే ఛాన్స్ కానీ పాసిబిలిటీ కానీ ఉంటే దాన్ని ఏమంటామంటే కలొకేషన్ అంటాం, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది, ఆగ్రేరియన్ క్రైసిస్. ఇది కూడా మనకి ఏమవుతుందంటే కలొకేషన్. అంటే ఆగ్రేరియన్ వెంటనే మనకి ఏం రావచ్చు, క్రైసిస్ రావచ్చు, క్రైసిస్ ముందే రావచ్చు మనకి ఆగ్రేరియన్ రావచ్చు. కాబట్టి అది కూడా ప్రాపర్ గా రావచ్చు. ఈ కలొకేషన్ కూడా సరిపోయింది, ఈ కలొకేషన్ కూడా సరిపోయింది, ఇక్కడ వెబ్ ఫామ్ కూడా సరిపోయింది, రైట్? అన్ని కూడా సరిపోయాయి, రైట్? సో మనకి ప్రాబ్లం ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, ఇక్కడ మనకి హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని రావాలి, ఇక్కడ మనకి ఏం రావాలి, వర్కింగ్ సెక్షన్స్ అని రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బిఈ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి.